ప్రశ్న 22. ఇఫ్తార్ చేసిన వెంటనే నమాజ్ చదవడం మంచిదా లేక ముందు భోజనం చేయడం మంచిదా? సమాధానం: సోదరులారా, సున్నత్ పద్ధతి ఏమిటంటే మగ్రిబ్ నమాజ్కు ముందు చాలా తేలికపాటి ఇఫ్తార్ అంటే ఖర్జూరం లేదా నీరు తీసుకోవడం, ఆ తర్వాత నమాజ్ చదవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ఇదే మరియు సహాబాల ఆచరణ కూడా ఇదే విధంగా ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మగ్రిబ్ నమాజ్కు ముందు కొన్ని ఖర్జూరాలు తీసుకునేవారు. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే కొన్ని గొంతుల నీటిని త్రాగి ఆ తర్వాత నమాజ్ చదివేవారు. దీనివల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే రోజా విరమించగానే భారీగా భోజనం చేయడం కంటే తేలికగా ఇఫ్తార్ చేయడం సున్నత్. దీనివల్ల నమాజ్ చదివేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఏకాగ్రత దెబ్బతినదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ప్రజలు ఇఫ్తార్ చేయడంలో త్వరపడుతున్నంతకాలం వారు క్షేమంగా ఖైర్ మీదుంటారు. ఈ హదీసు ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే సూర్యుడు అస్తమించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొంచెం ఏదైనా తిని లేదా త్రాగి ఇఫ్తార్ చేయాలి. అంటే నమాజ్ కంటే ముందే ఈ చిన్న ఇఫ్తార్ జరగాలి. సహాబాల పద్ధతి కూడా ఇదే విధంగా ఉండేది. వారు మొదట కొన్ని నీటి చుక్కలతో లేదా కొన్ని తృణధాన్యాలతో ఇఫ్తార్ చేసేవారు. ఆ తర్వాతే మగ్రిబ్ నమాజ్ చేసేవారు. నమాజ్ పూర్తయిన తర్వాతే నిశ్చింతగా పూర్తి భోజనం చేసేవారు. వారు ఎప్పుడూ కూడా ఇఫ్తార్ను పూర్తిగా వదిలేసి నేరుగా నమాజ్ చదవడం లేదా నమాజ్ను ఆలస్యం చేస్తూ ముందుగా కడుపు నిండా భోజనం చేయడం వంటి పద్ధతులను పాటించలేదు. కాబట్టి సరైన మరియు సున్నత్ పద్ధతి ఏమిటంటే మొదట ఖర్జూరం లేదా నీటితో తేలికగా ఇఫ్తార్ చేయాలి, ఆ తర్వాత నమాజ్ చదవాలి, ఆపై నిదానంగా భోజనం చేయాలి.